మేము మామూలుగా పెన్నా నదిలో మా ఎస్సీలు కాలనీ వాళ్ళంతా కూడా బర్రెలు గిర్రెలు అన్నీ ఇక్కడ పెన్నా నదిలోకి తోలుకొని పోతారు. తోలుకొని పోతా ఉండేటప్పుడు ఉదయం నీళ్లు లేవు, పాపం వాళ్ళు అవతలకు పోయినారు. ఉన్నట్టుండి సడన్గా ఒక్క తడవ నిన్న ఏళ్ళ వర్షాల వల్ల ఈ మధ్యలో వాగుల నీళ్లు పెన్న నీళ్లు కూడా ఎత్తినారని తెలుస్తుంది సమస్యల్లో. ఉన్నట్టుండి మధ్యలో మా 6 చిక్కుపోయినారు. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెంటనే మనం ఫోన్లు చేసిన వెంటనే కూడా స్పందించి అందరిని కూడా సేఫ్ చేయడం జరిగింది. మొత్తం 6 మంది బయటకు వచ్చేసారండి. 6 మంది మొత్తం సేఫ్గా బయటకు వచ్చేసినారు. అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాం గ్రామస్తులు అందరం కూడా, లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉండేది పరిస్థితి. మాది అప్పారావుపల్లి తూర్పు హరిజనవాడ. మేము బర్రెలు మేపుకునేదానికి పెన్నకు పోయాము. నీళ్ళు వచ్చింది తెలియదు, మాకు వసతి లేదు మేపుకోను. మేము పెన్నకి పోవాలా, పెన్నలోనే మేపుకుంటున్నాం. మాకు తెలియకుండా నీళ్ళు వచ్చేసినాయి. పెన్నలో మధ్యలో ఇరుక్కపోయాము మేము. ఎంతమంది? 6 మంది. 6 మంది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని సేఫ్గా తీసుకొని బయటకు వచ్చారు. బర్రెలు తోలుకొని తీసుకొని వచ్చేటప్పటికి నీళ్ళు ఎక్కువైపోయాయి. ముందు ఒక అతను వచ్చేసాడు. ఇతను మమ్మల్ని తీసుకురావాలని ట్రై చేశాడు కానీ కుదరలేదు. అతనికే కుదిరేల దగ్గరికి వచ్చేసినాయి నీళ్ళు. దాంతో మేము వెనక్కి ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత ఎవరు వచ్చారు మీ దగ్గరికి ఇక్కడికి తీసుకురావడానికి? పోలీసులు అంతా మీ దగ్గరికి వచ్చారు? పోలీసులు. మాది అప్పారాపాలెం సార్. చెన్నయ్య అనే ఆయన మా ఆయన నీళ్ళల్లో ఇరుక్కున్నాడు. 12 గంటలకు వెళ్ళారు సార్. అప్పుడు నీళ్ళు ఎక్కువగా లేవు. తిరిగి వచ్చేటప్పటికి నీళ్ళు ఎక్కువైపోయి అవతల గట్టుని ఇరుక్కొని పోయారు సార్. 7 మంది పశువులు కాసుకోవడానికి కోసం పెన్నా నదిలో అటుపక్క రెండో వైపు ఒడ్డుకి వెళ్తారు. తిరిగి వచ్చే క్రమంలో వీళ్ళంతా కూడా ముందు గంటా ప్రభాకర్ అనే మనిషి త్వరగా 4:30-5 గంటలకు ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన చూసి వీరు కూడా వద్దామని ప్రయత్నం చేస్తే ఒకరు జారిపోవడము, మంచి లోతు ఎక్కువ కావడంతో వీళ్ళు భయపడిపోయి తల దిక్కు నడిపోయినారు. అందులో చెన్నయ్య ఒక్కడే కొంచెం కొట్టుకుపోయి కొంత దూరం వెళ్ళిపోయి వాళ్ళకు 100 మీటర్ల దూరంలో వెళ్ళి నాచుగడ్డి పట్టుకొని గట్టిగా ఆడ నిలబడడం జరిగింది. ఇతనికే అందనప్పుడు మనకేమందుదని ఇద్దరు ఆడవాళ్ళు మిగతా నలుగురు కూడాను కొంచెం దూరం ఒడ్డుకెళ్ళి వాళ్ళు కూడా కొద్ది సపోర్ట్ తీసుకొని ఆడ నిలబడి ఉన్నారు. ఈ సమాచారాన్ని ముందుగా వెళ్ళిన ప్రభాకర్ 100 కాల్ చేయడం ద్వారా మా ఎస్పీ మేడం గారు, జిల్లా ఎస్పీ మేడం అజిత ఐపీఎస్ మేడం గారు మాకు ఇమీడియట్గా సమాచారం తెలియజేసి ఇమీడియట్గా ఇక్కడికి రిస్క్ ఆపరేషన్ చేయమన్నారు. ఈ విషయాన్ని మన మంత్రివర్యులు ఆనం రామరెడ్డి సార్ గారు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ నుండి మానిటర్ చేస్తూ ఈ ఫైర్ వాళ్ళని మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు మేము అట్లానే వస్తూ మన సంఘం నుంచి పాపం వాళ్ళు గజెత్తగాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వారిని సంఘం ఎస్ఐ గారు తీసుకొచ్చారు. అట్లానే లోకల్గా ఈ ఈతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా ఆత్మకూరు ఎస్ఐ గారు, మా పిఎస్ఐ గారు, వీళ్ళంతా మా స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరినీ పులప్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అది 2 పాయలుగా కథ చాలా ప్రమాదకరంగా ఉంది. అట్లానే మన ఈ లైట్లు వెలుతురులోనే వాటి లోతై చూసి జాగ్రత్తగా వెళ్ళి ముందు ఆడ జారి నీళ్లలో కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్న చెన్నైని ముందు కాపాడడం జరిగింది. ఆ తర్వాత 2 ఆడవారు ఉన్నారు, వాడిని కాపాడారు. తర్వాత మిగతా 4 తెచ్చాము. ఈ విధంగా 6 మందిని కూడా ఈరోజు రిస్క్ ఆపరేషన్ చేసి బయటకు తీసుకొచ్చి సురక్షితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. దీని ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏమంటే ఏ రోజు ఎంత నీళ్లు వదులుతున్నారు అనేది కూడా ప్రతిరోజు ఉదయం, సాయంత్రము, మధ్యాహ్నము 3 పూట్ల కూడా మన సోమశిల డ్యామ్ నుంచి మీకు సర్క్యులేట్ అవుతుంది. అలానే రెవెన్యూ పోలీస్ సిబ్బంది కూడా టామ్ వేసి మీకు చెప్తున్నారు పదే. అయినా కూడా తెలుసో తెలియకో పెడచెవిని పెట్టి మీరు పశువులు కాపరికో లేకపోతే పొలం పనులకు వెళ్తున్నారు. దయచేసి ఇక ముందర ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయొద్దు. ఏదైనా మీకు ఇబ్బంది అయితే ఇమీడియట్గా లోకల్ పోలీసు కానీ 100 కాల్ కానీ చేసి మా సాయం పొందాలని మీ అందరూ తెలియజేస్తున్నాము. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఫైర్ సిబ్బంది, అట్లానే మా పోలీస్ స్టాఫ్, సంఘం ఎస్ఐ గారు, ఆత్మకూరు ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరూ కూడా పేరు కృతజ్ఞతలు. మీరందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళినందుకు మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. మా పరిధిలో ఉన్న మా ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న గ్రామస్తులు కాబట్టి ఈ సపోర్ట్ చేసిన గ్రామస్తులకి, ప్రెస్ వారికి అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.